వాయిస్ ఆఫ్ మైనారిటీకి స్వాగతం సుస్వాగతం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు మకం మార్చబోతున్నాడా అన్న విషయం మీదే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. అంటే ఆయన మకం మారిస్తే అది చర్చ ఎందుకు? సాధారణంగా సెలబ్రిటీస్ ఏ పని చేసినా సరే దాని గురించి చర్చ జరుగుతుంది జనాల్లో. ఇంతవరకు తాడేపల్లిలో ఉన్నాడు ఆయన. అసలు నిజం చెప్పాలంటే 2012లో అతను వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత హైదరాబాద్ లో లోటస్ పాండ్ నుంచే అతను రాజకీయం చేసేవాడు. అది ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు తాడేపల్లి నుంచి అతను రాజకీయం చేయడం మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ పరిపాలన చేశాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు హైదరాబాద్ మకం మార్చేయాలనుకుంటున్నాడు. అదే లోటస్ పాండ్ లో ఆయన నివాసం ఉండబోతున్నాడు. ఇప్పుడు లోటస్ పాండ్ లో కలర్స్ వేస్తున్నారని అంటున్నారు ఇంటికి. అయితే ఎంత సడన్ గా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు? మీరు జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి తాలూకు పందా ఎలా ఉంటది అంటే ఏది తీసుకున్నా సడన్ డెసిషన్ అనమాట. అంటే చాలా క్విక్ డెసిషన్ తీసుకుంటాడు అతను. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏదైనా చేయాలంటే ముందు లీక్లు వదులుతాడు పేపర్లో. చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ సీఎం చేయాలనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే కాబోయే సీఎం లోకేష్ అంటూ ఆయన తరఫు మీడియాలో ఒక ముందు లీక్ ఇస్తాడు. లీక్ ఇచ్చిన తర్వాత దాని గురించి కొంత చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఎవరు ఎలా స్పందిస్తున్న మొత్తం అంతా గమనిస్తాడు. ఒకవేళ దాని కొద్దిగా యాంటీగా ఉందనుకోండి, వెంటనే ఇతనే ఎవరు చెప్పారు మీకు ఇదంతా అని చెప్పేసి తిరిగి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. లేదా అందరూ ఫర్గా ఉన్నారనుకోండి, వెంటనే అతను ముఖ్యమంత్రి చేస్తాడు. అతను ఏ పథకం పెట్టినా ఏం చేసినా సరే మొదటి లీక్లు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు. కానీ జగన్ అలా కాదు. జగన్ ఏం చేస్తున్న పార్టీ వాళ్ళు కూడా చెప్పడం, సడన్ గా ఒక డెసిషన్ చెప్తారన్నమాట. ఉదాహరణకి మావిగన్ మొన్న ఈ మావిగన్ గురించి నిజంగా చెప్పాలంటే ఎవరికీ తెలియదు. ఆయన అనౌన్స్ చేసినంత వరకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. సడన్ గా అనౌన్స్ చేస్తాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా. అయితే ఇప్పుడు ఇతను ఎందుకు హైదరాబాద్ మకం మారుస్తున్నాడు అనడానికి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఒరిజినల్ గా కొంతమంది ఏం చెప్తున్నారంటే అతను 19కి ముందు పాదయాత్ర చేశాడు కదా, ఆ పాదయాత్ర అనేది లోటస్ పాండ్ నుంచి స్టార్ట్ చేశాడని. సో ఇప్పుడు కూడా పాదయాత్ర చేయబోతున్నాడు కాబట్టి మళ్ళీ హైదరాబాద్ లో తన లోటస్ పాండ్ నివాసం నుంచి ప్రారంభిస్తే అదొక సెంటిమెంట్ గా బాగుంటది, వర్కౌట్ అవుద్ది. తర్వాత సీఎం అయ్యాడు కదా, అలా అవడానికి అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది అది కాదు, ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో అక్కడ జగన్ చాలా మంది అభిమానులు ఉన్నారు హైదరాబాద్ లో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఆంధ్రాలో కంటే ఎక్కువ మంది హైదరాబాద్ తెలంగాణలో ఎక్కువ మంది చనిపోయారు. ఆయన అంటే అంత అభిమానం అక్కడ ఎక్కువ ఉందన్నమాట ఒరిజినల్ గా. సో ముఖ్యంగా ఖమ్మం కావచ్చు కొన్ని జిల్లాలు ఉన్నాయి, అవి బాగా రాజశేఖర రెడ్డి అంటే అభిమానం, జగన్ అంటే చాలా అభిమానం. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా అభిమానం చాలా ఎక్కువగా ఉంది. మీరు గమనిస్తే మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా విపరీతమైన జనం. అఫ్ కోర్స్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం ఉంటారు. చెన్నై వెళ్ళినా సరే అక్కడ ఒక పెళ్లికి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడం, అది ఎలాగో వస్తారు, మర్యాద పూర్వం కలుసుకుంటారు, అది పక్కన పెడితే అక్కడ విపరీతం జనం వచ్చారు. సో ఆయన పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా జనం ఆయన వెంబడే ఉంటారు. క్రౌడ్ పుల్లర్స్ అంటారు అన్ని. ఆ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ జగన్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇలా జనాలు వస్తారు కాబట్టి హైదరాబాద్లో ఆయనకి చాలా క్రేజ్ ఉంది. అది తమిళనాడులో కూడా జల్లికట్టు జరిగేటప్పుడు వాటికి కొన్ని వీటికి జగన్ ఫోటో పెట్టారు అక్కడ. అది తమిళనాడులో జగన్ ఫోటో పెట్టినట్టు అర్థం కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితమే పెట్టారు. సో ఇక్కడ పదవి జగన్కున్నా లేకపోయినా ఆ జనం అనేది జగన్ చుట్టే ఉంటారు. ఇప్పుడు చాలా మంది టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు హోదా నీకు లేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేవి, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా అని అంటారు మన హోమ్ మినిస్టర్ అనిత అంటారు. మళ్ళీ అందుకే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి ఎందుకు భయపడిపోతున్నారంట. ఇది ఏంటంటే ఆ క్రేజ్ అలా ఉంటుంది ఆయనది. సో ఇక్కడ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ టైంలో ఈయన పని జరుగుతుంది ఒకవైపు, ఈయనకి కొంత అక్కడ పని ఉంది అంటే అక్కడ నుంచి పాదయాత్ర అక్కడ ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు. అది కూడా పర్మనెంట్ గా ఉండడు, వారానికి 2 రోజులు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు ఆయన, ఎక్కువ వారానికి 2 రోజులు బెంగళూరులో ఉంటాడు. ఇప్పుడు వారానికి 2 రోజులు హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నాడు. అక్కడ ఆయన తాలూకా కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి దాంతో పాటు బీఆర్ఎస్ కొద్దిగా హెల్ప్ అవుతుంది ఆయన వెళ్తే. ఎందుకంటే ఇన్నర్ గా పైకి చెప్పపోయినప్పుడు కూడా కేసీఆర్ జగన్ కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అదే రేవంత్ రెడ్డితో పడదు జగన్ కి. అందుకే చూడండి, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా కనీసం పలకరించలేదు, కూడా పీటు కూడా చేయలేదు. జగన్ కేసీఆర్ తో మంచి సంబంధం ఉన్నాయి. అదే కేసీఆర్ కి దెబ్బ తగలగానే కాలు పడిపోయేటప్పుడు, కాళ్ళు తిరిగిపోయేటప్పుడు వెంటనే వెళ్ళి పరామర్శించాడు అన్నమాట. అలా కేటీఆర్ తో మంచి సంబంధం ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు మంచి సంబంధం ఉన్నాయి. అఫ్ కోర్స్ కాంగ్రెస్ నేతలు కూడా మంచి ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరు జీవన్ రెడ్డి ఉన్నాడో అతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు కదా. సో అతను కావచ్చు, చాలా మంది నేతలు ఉన్నారు మనకి. మినిస్టర్ ఉన్నాడు కదా ఆయన, పొంగులేరుతో కానీ వీళ్ళందరితో మంచి సంబంధాలు ఉన్నాయి ఇతనికి. కాంగ్రెస్ లో చాలా మంది రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి అనుచులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేస్తున్నారు, లేదా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందులో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పుడు ఈ అసంతృప్తివాదులంతా కూడా జగన్ వచ్చి మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇదిగో తేడా వస్తూ మళ్ళీ మేము బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతుంది జగన్ రెడ్డి లాగా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా రేవంత్ రెడ్డిని. అంతేకాకుండా నిజంగా బీఆర్ఎస్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ జగన్ ఒక వారధిలాగా కూడా పనిచేస్తారు అన్నమాట. సో జగన్ ద్వారా మనం అక్కడికి వెళ్తే బీఆర్ఎస్ లోకి వెళ్తే మనకు వాల్యూ ఉంటుంది, రేపు ఆ పార్టీ వస్తే మనకి పదవులు వస్తాయి. ఇలాంటి ఐడియాస్ తో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరైతే ప్రజెంట్ అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు జగన్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలా అతను హైదరాబాద్ లో లోటస్ పాండ్లో ఉంటేనే ఈ రాజకీయాలను చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు అదే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని గురు శిష్యులు అంటారు కదా. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఓడించడం బాగుంటుంది. దాని బిఫోర్ గానే ఎలక్షన్ వస్తుంది తెలంగాణలో. అక్కడ వీలైతే అతను ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో బీఆర్ఎస్ సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డిని అక్కడ ఓడించడానికి ఒక ప్లాన్ అయినా ఉంటది. సో ఇన్ని రకాలుగా ఆయన కలిసి వస్తుంది కాబట్టి. అంతేకాని బెంగళూరు వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ విమర్శలు పాలవుతున్నాడు. ముఖ్యంగా అతను సెటిల్ సర్వీస్ చేస్తున్నాడు విజయవాడకి బెంగళూరుకి అని ఒక విమర్శ ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే అంటే అనరు. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లో ఉంటాడు, మరి చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాడు కాబట్టి. సో ఆ విమర్శ ఇప్పుడు ఇతని మీద రాదు. ఇన్ని విధాలుగా ఇతను కలిసి వస్తుంది కాబట్టి మకా హైదరాబాద్ మార్చడానికి ఇన్ని కారణాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.